2025 మిస్ వరల్డ్ పోటీలకు కౌంట్ డౌన్ ప్రారంభం కావడంతో హైదరాబాద్ కు విదేశీ అతిథుల రాక పెరిగింది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు కంటెస్టెంట్స్ తో పాటు అతిథుల రాకతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ సందడిగా మారింది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ నిర్వాహకురాలు క్లారా లసీ కేట్ తో పాటు పలు దేశాలకు చెందిన సుందరీమణులు హైదరాబాద్ చేరుకుంటున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వారికి తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ లో జరిగే మిస్ వరల్డ్ పోటీలకు వివిధ దేశాలకు సంబంధించిన కంటెస్టెంట్స్, ప్రతినిధులు, వీఐపీల రాకతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సందడి నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించేందుకు నగరం సిద్ధమైపోయింది. రేపు ఇనాగ్రల్ ఫంక్షన్ తో పాటుగా ఈ నెల 10వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు గ్రాండ్ గా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే సెట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో వాళ్ళు అడుగుపెట్టిన దగ్గర నుంచి తిరిగి హైదరాబాద్ నగరాన్ని వేడేంత వరకు మినిట్ టు మినిట్ షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేసింది. దాదాపుగా 150 దేశాల్లో లైవ్ టెలికాస్ట్ ఉండడము, దాదాపుగా 120 దేశాలకు పై నుంచి ఈ అందగతులందరూ కూడా హైదరాబాద్ నగరానికి చేరుకుంటుండటంతో పూర్తిగా అలర్ట్ అయింది ప్రభుత్వం. దీని మీద అటు రేవంత్ రెడ్డి కూడా పూర్తిగా దృష్టి సారించారు. అటు నిన్న మంత్రులతో మీటింగ్ పెట్టేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పూర్తిగా కోఆర్డినేట్ చేసుకోవాలి అని చెప్పేసి తెలంగాణ చరిత్రని, సంస్కృతిని ప్రతిబింబించేలా కూడా, అలాగే ఏర్పాట్లు కూడా పూర్తిగా పకడ్బందీగా చేయాలని చెప్పేసి మంత్రులకి సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న ఈ రోజు చూసుకున్నట్లయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా పూర్తిగా ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలు పాల్గొనే పార్టిసిపేట్స్ అందరూ కూడా వస్తున్నటువంటి పూర్తిగా సందడిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటుగా అటు టూరిజం డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ పూర్తిగా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎంతో మంది విఐపీలు, వివిఐపీలు అందరూ కూడా ఈ మిస్ వరల్డ్కి సంబంధించి వస్తారు కాబట్టి పూర్తిగా అలర్ట్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అరైవల్ దగ్గర ఉన్నాము. సో ఎవరైతే అరైవల్ నుంచి వస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చిన తర్వాత పూర్తిగా ఈ క్యాబిన్లోకి తీసుకువస్తూ ఉంటారు. ఈ క్యాబిన్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళకి అటు భరతనాట్యాలతో, కూచిపూడులతోటి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పి తెలంగాణ చరిత్రని ప్రతిబింబించేలాగా వాళ్ళందరికీ కూడా ఎక్కడైతే వాళ్ళ యొక్క స్టే ఉందో అక్కడ పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంతా పాటు స్టాఫ్ కూడా ఉన్నారు. సో వాళ్ళు అడిగి తెలుసుకుందాం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఎందుకంటే మిస్ వరల్డ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయి, ఎలా స్వాగతం పలుకుతా ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. ఇప్పటికే చాలా మంది చేరుకున్నారు, అందుకే సుందరీమణులు, ప్రపంచ సుందరీమణులందరూ కూడా. సో ఎలా వెల్కమ్ చెప్తా ఉన్నారు తెలంగాణకు సంబంధించి అధికారులు, మీరు అందరూ కూడా? నమస్కారం అండి, నా పేరు అంజిరెడ్డి. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లో జనరల్ మేనేజర్ మార్కెటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ తరఫున మేము టూరిజం డిపార్ట్మెంటే మొత్తం అరైవల్ చూసుకుంటున్నాం కాబట్టి దాంట్లో నేను ఇక్కడే ఉన్నాను. ఫస్ట్ ఎక్కడంటే వాళ్ళు చేసిన ఏర్పాట్లు చెప్తాను. వీళ్ళు ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి మాకు డైలీ ఏ ఫ్లైట్కి ఎవరు వస్తుండేది మాకు లిస్ట్ ఉంటుంది. దానికి వెహికల్స్ రెడీగా ఉంటాయి, ముందే ఎస్కాట్ రెడీగా ఉంటారు. ఫస్ట్ మేము ఫ్లైట్ ల్యాండ్ కాగానే ఆ టైం కల్లా మేము ఏరో బ్రిడ్జ్ దగ్గర ఉంటాం ఒక మనిషి. సో అక్కడ తీసుకొచ్చి ప్రీ ఇమిగ్రేషన్ ఏమంటే ఫామ్ ఫిల్అప్ చేస్తుంటుంది. అక్కడ కూడా మళ్ళీ ఇద్దరిని హెల్ప్ పెట్టాము. ఇమీడియట్ రాగానే ఫామ్ ఫిల్అప్ చేసి ఇమిగ్రేషన్లో కూడా ఏంటంటే ఈవెన్ కస్టమ్స్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ కూడా సపరేట్ 2 కౌంటర్లు పెట్టింది వీళ్ళ కోసం స్పీడప్కి. సపరేట్గా అక్కడ నుంచి మేమే ఉంటాము కూడా. ఇమిగ్రేషన్ ఇమీడియట్ క్లియర్ చేయించుకొచ్చి కింద తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకు ఒక సపరేట్ వీఐపీ లాంజ్లో కూర్చోబెడతాము. ఎందుకంటే వాళ్ళకి లగేజ్ రావడానికి మనకి అరగంట టైం పడుతుంది కాబట్టి వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకి టీ, కాఫీ, స్నాక్స్ ఇచ్చేసి వాళ్ళు హ్యాపీ కూర్చోబెడతాము. మన ట్రెడిషనల్ తరపున వాళ్ళకి ఒక దండేసి బొట్టు పెట్టి బ్లాక్ చేసి ఇక్కడ నుంచి ఒక మన డ్యాన్స్, మ్యూజిక్, ఒక ఏమంటే డప్పు, ధాన్యం, ఒక నాట్య బృందంతో మ్యూజిక్తో పరంగా ఇక్కడ నుంచి వెహికల్ తీసుకుపెట్టి వెహికల్ కూర్చోబెడతాము. ఇమీడియట్ మెసేజ్ మనకు హోటల్లో ఉంటుంది. బండితో పాటు ఎస్కాట్ లేడీ వాళ్ళతో కూడా ఒక లేడీ ఎస్కాట్ కూడా ఉంటారు కారులో.
వాళ్ళని ఇంకా మా స్టాఫ్ ఇంకో కార్ వెనకాల ఉంటుంది, వీళ్ళని సేఫ్గా హోటల్ తీసుకెళ్ళి అక్కడ మెసేజ్ ఇమ్మీడియట్ వెళ్ళిపోతుంది, వీళ్ళు వచ్చారు డిపార్ట్ అని చెప్పి. అక్కడ వాళ్ళు రెడీగా ఉంటారు, రూమ్ నెంబర్తో రెడీగా ఉంటుంది అక్కడ. ఎలాగని ఇమ్మీడియట్ రూమ్లో తీసుకెళ్ళిపోయి రూమ్ అలా చేస్తారు. అది జరుగుతుందండి. ఇంత గ్రాండ్ గా ఆతిథ్యం ఇస్తా ఉన్నారు. సో డప్పు చప్పుళ్ళతోటి నృత్యాలతోటి ఎలా ఉంది పార్టిసిపెంట్ కంటెస్టెంట్స్ కావచ్చు, ఎలా ఉంది? వెరీ హ్యాపీ. ఫస్ట్ కంటెస్టెంట్స్ కెనడా నుంచి వచ్చారండి. ఆ అమ్మాయి వాళ్ళ డాడీతో వచ్చింది. ఇది అక్కడి నుంచి జస్ట్ ఫస్ట్ నుంచి కిందికి వచ్చేలోకి ఆయన చూసి అసలు హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పాడు. కెనడా నుంచి ఎప్పుడు ఏషియన్ కంట్రీస్ ఎప్పుడు విజిట్ చేయలేదంట. చూసి వా అండ్ ఆయన వెరీ ఫీల్ హ్యాపీ. ఆయన వచ్చి ఆయన పాప ఆయన తెలియక ఆ అమ్మాయికి ఆయనకి వేరే రూమ్ బుక్ చేసుకున్నట్ట వేరే దగ్గర. లేదండి కంటెస్టెంట్ అంతా గవర్నమెంటే చూసుకుంటుంది, వాళ్ళు సపరేట్ పెట్టినట్టు ఈజ్ వెరీ హ్యాపీ. సో అవునా అతను కూడా తీసుకెళ్ళిపోయి సరే ఆయనకు మాత్రం వేరే ఉంటుంది, గెస్ట్లకు మాత్రం ఈ కంటెస్టెంట్కి అందరినీ ఒకటే హోటల్లో ట్రైడెంట్ హోటల్లో వీళ్ళందరికీ ఒకే చోట సేఫ్టీగా ఉంటుందని ట్రైడెంట్ హోటల్లో పెడుతున్నారండి. అది ఇప్పుడు జరుగుతుంది. సో మొత్తం అయితే గ్రాండ్ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఇమిగ్రేషన్ దగ్గర నుంచి బయటకు వచ్చే వరకు కూడా ప్రత్యేక కౌంటర్ లైన్స్ ఏర్పాటు చేయడంతో పాటు చెక్ పాయింట్స్ ఏర్పాటు చేశామని చెప్తున్నారు. సో మొత్తంగా అయితే గ్రాండ్ ఫినాలే జరిగేంత వరకు కూడా సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరగాలన్నట్టుగా ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణలో జరిగేటువంటి ఈ ప్రపంచ సుందరి పోటీ ద్వారా ప్రపంచ దృష్టిని తెలంగాణ వైపు మరల్చాలని చెప్పేసి తీసుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క చర్యలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి కూడా పార్టిసిపెంట్ కూడా కొనియాడుతున్నారని చెప్పేసి కూడా మనకి టూరిజం అధికారులు చెప్తా ఉన్నారు. ఓ2 స్టూడియో.